హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇది మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో మోస్ట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ చూద్దామా. దీనికి ఏంటి ఫార్ములా? షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అన్నాడు. ఇంకోటి మనకు పాయింట్స్ అలా ఇచ్చాడు. సో ఓకేనా, గివెన్ మనము ఇచ్చిన ఈక్వేషన్స్ రాయాలి ఫ్రమ్ 1 and 2. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ టీబీ బార్, ఇంకోటి ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఎస్ ఇంటూ డి బార్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఏ బార్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, ఏ బార్ అంటే 6i ప్లస్ 2j ప్లస్ 2k, అండ్ బీ బార్ అని అంటే i మైనస్ 2j ప్లస్ 2k, అండ్ సి బార్ అంటే మైనస్ 4i మైనస్ k. ఓకేనా. డి బార్ అంటే 3i మైనస్ 2j మైనస్ 2k. సో ఇది ఫార్ములా అనమాట. ఏంటిది? బ్రాకెట్ ఆఫ్ ఏ బార్ మైనస్ సి బార్, బీ బార్ డి బార్, బ్రాకెట్ క్లోజ్ చేసి తర్వాత మాడ్. ఓకేనా. బై మాడ్ ఆఫ్ బీ క్రాస్ డి. ఓకేనా. ఫస్ట్ మన బ్రాకెట్లో ఉన్న టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాకెట్లో మనకి ఏముంది? ఏ మైనస్ సి, దాని తర్వాత బీడి, దాన్ని బ్రాకెట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసినాక తర్వాత బీ క్రాస్ డి, తర్వాత మాడ్ ఆఫ్ బీ క్రాస్ డి. ఓకేనా. ఇప్పుడు ఏంటి? ఏ బార్ మైనస్ సి బార్, ఏ వాల్యూని మనం ఇక్కడ, తర్వాత సి వాల్యూని మైనస్ ఆఫ్ సి వాల్యూ. ఓకేనా. 6i ప్లస్ 2j మైనస్ 2k, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k, మీన్స్ 4i మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా. ప్లస్ k. 6i ప్లస్ 4i అంటే 10i ప్లస్ 2j, 2i ప్లస్ k అంటే 3k. సో ఓకేనా. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ సి, బీ బార్, ఇంకోటి డి బార్. ఓకేనా. బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని ఇప్పుడు ఏ మైనస్ సి మనకి ఏమొచ్చింది? 10, 2, 3. ఓకేనా. నెక్స్ట్ బీ బార్ అండ్ డి బార్ వాల్యూస్ వేయాలి. దీనికి మనము డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. తెలుసుగా డెట్ వాల్యూ ఎలానో? 10 ఇంటూ అంటే రో అండ్ కాలం అంటే రిమైనింగ్ టర్మ్స్ ఏంటిది మనకు? బీసీ మైనస్ సిడి, బీసీ మైనస్ సిడి అనే ఫార్మాట్లో రాయాలి. సో ఓకేనా. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 మైనస్ ఆఫ్. ఓకేనా. మైనస్ ఆఫ్ ఏంటి? 2 ఇంటూ 2 ఎంత? 4 మైనస్ 4. ఓకేనా. నెక్స్ట్ 2 దగ్గర మైనస్ 2 ఆఫ్ 1 ఇంటూ మైనస్ 2 3 ఇంటూ 2 6 ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ మైనస్ 6. సో ఈ వాల్యూస్ మనకి ఏమొస్తుంది? 108. ఓకేనా. నెక్స్ట్ మనకు బీ క్రాస్ డి అంటే బీ వాల్యూ అండ్ డి వాల్యూని మళ్ళీ ఇక్కడ మనము దట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఐ ఇంటూ 2 ఇంటూ 2 4 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 2 2s are 4. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4. నెక్స్ట్ మైనస్ జే ఇంటూ 1 ఇంటూ 2 మైనస్ 2, 3 ఇంటూ 2 6. ఓకేనా. ప్లస్ కే ఇంటూ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ ఆఫ్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6. సో ఐ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4 మైనస్ జే ఇంటూ మైనస్ 2 మైనస్ 6 మైనస్ 8 ప్లస్ కే ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 ఏమవుతుంది? 4k. అంటే 8i ప్లస్ 8j ప్లస్ 4k. దీనికి మాడ్ ఆఫ్ బీ క్రాస్ డి అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత? 12. ఓకేనా. ఇక మనము ఫార్ములాలో మనకి ఏమైతే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసామో దాన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా. బ్రాకెట్ ఆఫ్ మనకి ఏమొచ్చింది వాల్యూ? అది 108 బై మాడ్యులస్ ఆఫ్ బీ క్రాస్ డి అంటే 12. సో 12 9s ఎంత? 9. అంటే ఆన్సర్ ఎంత? 9 యూనిట్. సో ఇది ఖచ్చితంగా రాయాలి. 9 యూనిట్స్ అని మెన్షన్ చేయాలి, లేదంటే మార్కు మైనస్ అయిపోతుంది. సో ఓకేనా. నెక్స్ట్ సమ్. సో ఓకేనా. సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఎంత ఇంపార్టెంట్, సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ అదే. సో ఇక్కడ మనకు పాయింట్స్లలో ఇచ్చాడు. ఏ వాల్యూ, బీ వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ అన్నాడు. సో దీనికి కూడా సేమ్ మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములానే. సో ఓకేనా. ఫైనల్గా మనం యూజ్ చేసేది. సో చూద్దాము దీని సొల్యూషన్ ఎలానో. గివెన్ ఇచ్చాడు, గివెన్ డేటా రాయాలి. సో ఓకేనా. ఓ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఈ ఫార్మాట్లో రాయాలి. ఐ మైనస్ 2j మైనస్ కే. ఓకేనా. ఓ బీ బార్ అంటే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 4i మైనస్ 3k. అంటే ఇక్కడ జే టర్మ్ లేదు, జే టర్మ్ దగ్గర మనకు 0 ఉంది కాబట్టి. ఓకేనా. ఓ సి బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2j మైనస్ కే. ఓ డి బార్ ఈజ్ ఈక్వల్ టు డి బార్ ఈజ్ ఈక్వల్ టు 2i మైనస్ 4j మైనస్ 5k. The vector equation of a line AB is r bar is equal to 1 minus t a bar plus tb bar. ఇక్కడ a bar అనే దగ్గర మనము a bar అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి, అండ్ b bar దగ్గర ఓకేనా b bar అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే 1 తోటి మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ i మైనస్ 2j మైనస్ k మైనస్ t ఇంటూ i మైనస్ ti మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2tj మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tk. ఓకేనా.
4ti మైనస్ 3tk. ఇక్కడ ఐ వాల్యూ అండ్ టి వాల్యూస్ని కూడా మనము ప్లస్ ఇంట ప్లస్ మైనస్ ఇంట మైనస్ వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకేమవుతుంది i మైనస్ 2j మైనస్ k ప్లస్ ఇక్కడ టీ అనేది కామన్ ఉంది కాబట్టి కామన్ చేసేస్తే 3i ప్లస్ 2t అంటే 3i ప్లస్ 2j మైనస్ 2k. సో ఓకేనా, ఇదంతా కూడా ఒక ఈక్వేషన్. సో ఇది మనకి ఏ ఫార్మాట్లో ఉంటుంది, a బార్ ప్లస్ టీబీ బార్ అనే ఫార్మాట్లోకి వచ్చేసింది. సో మనం ఇక్కడ ఏబి అనేది ఫైండ్ అవుట్ చేసాము, ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. సో అలానే ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ సిడి ఈజ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ సి బార్ ప్లస్ ఎస్ ఇంటూ డి బార్. సో సి బార్ డి బార్ వాల్యూస్ అనేది మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళీ సేమ్ 1 తోటి ఈక్వేషన్ అంతా మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఎస్ తోటి ఈక్వేషన్ అంతా మల్టిప్లై చేయాలి. ఇక మనకు మల్టిప్లై చేస్తున్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి మైనస్ ఎస్ఐ ప్లస్ 2SI అంటే ఏమవుతుంది ప్లస్ 1SI. తర్వాత మైనస్ 2SJ మైనస్ 4SJ అంటే ఏమవుతుంది మైనస్ 6SJ ప్లస్ SK మైనస్ 5SK అంటే మైనస్ 4SK. సో ఓకేనా, I ప్లస్ 2J మైనస్ K తర్వాత ప్లస్ S అనేది కామన్ తీస్తే I మైనస్ 6J మైనస్ 4K. సో ఓకేనా, ఇదే ఫార్మాట్లో ఉంది మనకు R బార్ ప్లస్ C బార్ ప్లస్ S ఇంటూ D బార్. సో ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇది మనకి ఏ ఫార్మాట్లో ఉంది, R బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ ప్లస్ TB బార్, ఇంకోటి R బార్ ఈజ్ ఈక్వల్ టు C బార్ ప్లస్ S ఇంటూ D బార్. సో A బార్ B బార్ C బార్ D బార్ అనే వాల్యూస్ని మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము. సో దీనికి సేమ్ మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, మోడ్లెస్ బ్రాకెట్ ఆఫ్ A బార్ మైనస్ C బార్ ఇంటూ B బార్ ఇంటూ D బార్. సో ఓకేనా, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, మోడ్లెస్ కూడా మన కింద ఏమని రాయాలి అంటే మోడ్లెస్ ఆఫ్ B క్రాస్ D. సో ఓకేనా, ఫస్ట్ మనము A బార్ మైనస్ C బార్ అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది మనకు మైనస్ 4J. తర్వాత బ్రాకెట్ ఆఫ్ A మైనస్ C ఇంటూ B బార్ D బార్ అంటే ఏమొచ్చింది మనకు వాల్యూ 0. అంటే 0 అని ఎందుకు వేసాం, మనకు I వాల్యూ, J వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 4J, K వాల్యూ ఎంత 0. సో ఓకేనా, B బార్ అండ్ D బార్ వాల్యూస్ని మనం ఇక్కడ డెట్లో ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూషన్ చేసినాక మనం ఇక్కడ డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 0 ఇంటూ మన ఎనీథింగ్ ఈజ్ 0. సో ఓకేనా, కాకపోతే మీకు ఇక్కడ తెలియాలని నేను రాస్తున్నాను. సో ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ 4 ఇంటూ మళ్ళీ AD మైనస్ BC. సో ఓకేనా, ప్లస్ 0 ఇంటూ AD మైనస్ BC. లాస్ట్ మనకి ఎంత వచ్చింది వాల్యూ మైనస్ 40. సో ఇక్కడ మనకు B క్రాస్ D అనే వాల్యూ చేస్తున్నాము. మళ్ళీ సేమ్ B వాల్యూస్ అండ్ D వాల్యూస్ ఇక్కడ ఏంటిది I ఇంటూ 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 8 మైనస్ 6 ఇంటూ మైనస్ 2 అంటే ఎంత ప్లస్ 12. ఓకేనా, మైనస్ J ఇంటూ 3 ఇంటూ 4 12 అంటే మైనస్ సిమిలర్ మైనస్ 12. తర్వాత మళ్ళీ మైనస్ ఆఫ్ 1 ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది మైనస్ 2 ప్లస్ K ఇంటూ 3 ఇంటూ 6 ఎంత మైనస్ 18. తర్వాత మైనస్ 2. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చింది, B బార్ మైనస్ D బార్ అంటే మైనస్ 20I ప్లస్ 10J మైనస్ 20K. సో ఇక్కడ మనము ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ స్క్యూ లైన్స్ ఈజ్ mod ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ A బార్ మైనస్ C బార్ B బార్ ఇంటూ D బార్ బ్రాకెట్ క్లోజ్ mod ఆఫ్ ఇక్కడ మనకు డినోమినేటర్లో ఏమొస్తుంది mod ఆఫ్ B క్రాస్ D. సో మనకు mod ఆఫ్ B క్రాస్ D ఫార్ములా ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అంటే రూట్ ఆఫ్ A² ప్లస్ B² ప్లస్ C² అంటే మనకు ఫార్ములా లాస్ట్కి ఏమొచ్చింది ఫైనల్గా ఆన్సర్ అంటే √900 అంటే మనకి ఎంత 30. సో ఈ వాల్యూస్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ ఆఫ్ అంటే మోడ్లో ఉంది కాబట్టి మైనస్ అనేది మనకు పాజిటివ్ అయిపోతుంది 4/3 యూనిట్స్. నెక్స్ట్ సమ్ ఇఫ్ A బార్ ఈజ్ ఈక్వల్ టు B బార్ అండ్ C బార్ ఇచ్చింది ఫైండ్ మనకు mod ఆఫ్ A క్రాస్ B మన బ్రాకెట్లోనే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ C. ఓకేనా, తర్వాత ఫైండ్ అండ్ A క్రాస్ ఆఫ్ B క్రాస్ C. సో గివెన్ ఇచ్చాడు A క్రాస్ B అంటే మనం ఏంటి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. IJK వాల్యూ చేస్తున్నాము మనము I ఇంటూ మైనస్ 2 మైనస్ 3. ఓకేనా, అంటే AD మైనస్ BC. నెక్స్ట్ మైనస్ J ఇంటూ 1 మైనస్ 6 ప్లస్ K ఇంటూ ఏంటిది 1 మైనస్ ఆఫ్ మైనస్ 4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుందంటే మైనస్ 5I ప్లస్ 5J ప్లస్ 5K. నెక్స్ట్ A క్రాస్ B ఏంటి A క్రాస్ B అనే బ్రాకెట్లో ఉంది కాబట్టి అది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత క్రాస్ C. ఓకేనా, అంటే మనకు A క్రాస్ B వాల్యూ ఏమొచ్చింది మైనస్ 5 ప్లస్ 5 ప్లస్ 5. ఓకేనా, ఇక్కడ మనకు C వాల్యూ ఏమొచ్చింది C అంటే C బార్ వాల్యూ ఏముంది 1 1 2. సేమ్ ఇక్కడ కూడా అంతే మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. I ఇంటూ
10 మైనస్ 5 మైనస్ జే ఇంటూ ఏమవుతుంది 5 ఇంటూ 2 5 2 ఎంత 10 మైనస్ 5 ప్లస్ కే ఇంటూ ఏమవుతుంది మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 5 1 ఇంటూ 5 మైనస్ 5 ఓకేనా. లాస్ట్కి ఫైనల్గా ఏమొచ్చింది 5i ప్లస్ 15j మైనస్ 10k ఓకేనా. ఇక్కడ మనం ఫైనల్ కామన్ ఇస్తే i ప్లస్ 3j మైనస్ 2k. సో ఓకేనా. దీనికి మళ్ళీ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 5 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఇక్కడ మనము 5 ఇంటూ అని ఎందుకంటే 5 అనేది కామన్ చేసాం కాబట్టి స్క్వేర్ రూట్కి ఖచ్చితంగా 5 అనేది ముందు మనం ఖచ్చితంగా రాయాలి ఓకేనా. ఓకే అలా కాకుండా 5 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో దీని ఫైనల్గా ఏం ఆన్సర్ వస్తుంది 5 ఇంటూ రూట్ 14. సో ఓకేనా. నెక్స్ట్ ఏ క్రాస్ ఆఫ్ బీ క్రాస్ ఆఫ్ సి. అంటే బీ క్రాస్ సి అనేది మనకు బ్రాకెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మళ్ళీ మనము ఐజేకే ఐ వాల్యూస్ అండ్ జే వాల్యూస్ కే వాల్యూస్ అని రాసినాక మళ్ళీ సేమ్ మనము డేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఐ ఇంటూ అంటే ఐ రో అండ్ కాలం అది కాకుండా 1 ఏడి మైనస్ బీసీ 1 ఇంటూ 2 2 మైనస్ 1 మైనస్ జే ఇంటూ 4 మైనస్ 1 ప్లస్ కే ఇంటూ 2 మైనస్ 1. సో ఫైనల్గా ఏమొస్తుంది మనకి ఇక్కడ ఈక్వేషన్ ఐ మైనస్ 2j ప్లస్ కే బార్. సో ఓకేనా. ఇక్కడ మనకు ఏంటి ఫైండ్ అవుట్ చేస్తున్నాం మన వాల్యూ బీ క్రాస్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి ఏ క్రాస్ ఆఫ్ బీ క్రాస్ ఆఫ్ సి. అంటే ఏ బార్ వాల్యూ అనేది మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏ బార్ వాల్యూ అండ్ మనకు బీ క్రాస్ సి అనేది ఏమొచ్చింది 1 మైనస్ 3 1. సో ఓకేనా. అంటే ఏ వాల్యూ ఏముంది మనకు 1 మైనస్ 2 3. అలానే బీ క్రాస్ సి వాల్యూ ఏమొచ్చింది 1 మైనస్ 3 1. సో ఓకేనా. సో దీనికి మళ్ళీ అగైన్ మనము డేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఐ ఇంటూ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 3 ఇంటూ 3 ఏమవుతుంది 9. సో ఓకేనా. మైనస్ జే ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ కే ఇంటూ మైనస్ 3 ఇంటూ మైనస్ ఆఫ్ మనకి ఏమవుతుంది మైనస్ 2. సో ఓకేనా. మైనస్ 2 ఇంటూ మైనస్ ప్లస్ అంటే మైనస్ 2 ప్లస్ 9 మైనస్ జే ఇంటూ మైనస్ 2 ప్లస్ కే ఇంటూ మైనస్ 3 ప్లస్ 2. సో ఫైనల్గా మనకు 7i ప్లస్ 2j మైనస్ కే. సో దీనికి మనము మాడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఏంటి ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఫైనల్గా ఏమొస్తుంది రూట్ 54 అనేది మనం అలా ఉంచినా ఏం కాదు. సో దాన్ని ఇంకా కొంచెం మనం 3√6 రాసినా ఏం కాదు. సో ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఏ బార్ అండ్ బీ బార్ అండ్ సి బార్ వాల్యూస్ ఇచ్చాడు కంప్యూట్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఏ క్రాస్ సి ఏ క్రాస్ ఆఫ్ బీ ప్లస్ సి అండ్ వెరిఫై వెదర్ ద క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ అడిషన్. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్న సమ్స్ అన్ని కూడా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఐపీఏ ఎగ్జామ్లో రిపీట్ అయిన సమ్స్. సో ఓకేనా. ప్లీజ్ నేను ఇంతకన్నా ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ దానికి ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకేనా. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏ క్రాస్ బి అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో సేమ్ మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే డేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఐ ఇంటూ మైనస్ 2 ఇంటూ 8 తర్వాత మైనస్ ఆఫ్ 0 ఇంటూ 3 మైనస్ జే ఇంటూ 7 ఇంటూ 8 మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ కే ఇంటూ 7 ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ మైనస్ 2. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏమవుతుంది ఐ ఇంటూ మైనస్ 16 మైనస్ జే ఇంటూ 50 మైనస్ 6 ప్లస్ కే ఇంటూ 0 ప్లస్ 4 ఐ ఇంటూ మైనస్ 16 మైనస్ జే ఇంటూ 50 ప్లస్ కే ఇంటూ 4. సో ఫైనల్గా ఏమొచ్చింది మనకు మైనస్ 16i మైనస్ 50j ప్లస్ 4k. సో ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏ క్రాస్ బి అని ఫైండ్ అవుట్ చేసినాము. ఏ వాల్యూ అండ్ సి వాల్యూ వేస్తున్నాము. సో ఇక్కడ ఐ ఇంటూ సేమ్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1. సో ఓకేనా. జే ఇంటూ అంటే ఇక్కడ జే ఉన్న రో అండ్ కాలం కాకుండా రిమైనింగ్ టర్మ్స్ మనము ఏడి మైనస్ బీసీ అనే ఫార్మాట్లో రాయాలి. సో ఓకేనా. సేమ్ కే అంటే అంతే సేమ్ అదే రో అండ్ కాలంని ఎలిమినేషన్ చేసి మిగిలిన టర్మ్స్ని ఏడి మైనస్ బీసీ 7 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ 1. సో ఐ ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ జే ఇంటూ 7 మైనస్ 3 ప్లస్ కే బార్ ఇంటూ 7 ప్లస్ 2. అంటే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది రిమైనింగ్ మైనస్ 5i మైనస్ 4j ప్లస్ 9k. సో ఇది ఈక్వేషన్ 2. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి బీ ప్లస్ సి అంటే ఏ క్రాస్ ఆఫ్ బీ ప్లస్ సి. అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉంది బీ ప్లస్ సి కదా. బీ ప్లస్ సి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెండింటిని మనము అడిషన్ చేసేస్తే ఏమొస్తుంది 3i ప్లస్ జే ప్లస్ 9k. ఏ క్రాస్ ఆఫ్ ఇక్కడ మనకు బీ ప్లస్ సి అది నేను క్రాస్ అని రాసాను కాదు అక్కడ బీ ప్లస్ సి. సో ఓకేనా. ఫస్ట్ ఏ వాల్యూ రాయాలి. నెక్స్ట్ మనకు బీ ప్లస్ సి అంటే వాల్యూ ఎంత వచ్చింది 3 ప్లస్ 3i ప్లస్ జే ప్లస్ 9k కదా. అంటే 319. సో ఓకేనా. దీనికి మనము డెట్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఐ తోటి మనం ఐ ఆఫ్ ఏంటిది మనకి ఇక్కడ అంటే రో అండ్ కాలం కంటే రిమైనింగ్ టర్మ్స్ మైనస్ 2 ఇంటూ 9 మైనస్ ఆఫ్ 1 ఇంటూ 3 మైనస్ జే ఇంటూ 7 ఇంటూ 9 మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ కే ఇంటూ 7 ఇంటూ 1 ప్లస్ మైనస్ ఆఫ్ 3 ఇంటూ 2.
సో ఓకేనా, రిమైనింగ్ టర్మ్స్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు -18 ఇంటూ -3 మైనస్ జే ఇంటూ 63 -9 ప్లస్ కే బార్ ఇంటూ 7 + 6. సో ఫైనల్గా ఏ క్రాస్ ఆఫ్ బి ప్లస్ సి అంటే -21i -54j ప్లస్ 13k. సో ఇది ఈక్వేషన్ 3. సో ఓకేనా, ఇది మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా, నేను ఎందుకు బ్రాకెట్లో మీకు మల్టిప్లై చేస్తున్నాను అంటే మీకు ఇది ఎలాంటి మిస్టేక్స్ పోకుండా మీకు ఈజీగా మీకు అర్థమవుతుందని. సో ఓకేనా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ఇది డైరెక్ట్ స్టెప్స్ కూడా వేసుకోవచ్చు. సో ఓకేనా, ఇది మనకి ఈక్వేషన్ 3 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ సి అంటే సేమ్ మనం అక్కడ ఏ క్రాస్ బి అంటే ఏ వాల్యూ మనకు వచ్చింది ఫైనల్గా ఆన్సర్, అట్లనే ఏ క్రాస్ సి. సో ఈ రెండింటిని కూడా మనం అడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది -21i -54j ప్లస్ 13k. సో ఓకేనా, ఫ్రమ్ కంపేరింగ్ ఈక్వేషన్స్ 3 and 4 ఏ క్రాస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ ఆఫ్ బి బార్ ప్లస్ ఏ క్రాస్ ఆఫ్ సి. దేర్ఫోర్ ద క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ అడిషన్. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం 4th వన్ అనే నెంబర్ ఇచ్చాను అనే ఆ ప్రాబ్లం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సెకండ్ సమ్ అదే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ అండ్ బి అండ్ సి ఇచ్చాడు. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ అన్నాడు. సో లెట్ ఓ బి ద ఆరిజన్, ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓబి బార్ ఓసి బార్. ఓకేనా, లెట్ పి బి ద ఎనీ పాయింట్ అనే ప్లేన్ పాసింగ్ త్రూ ద ఏబిసి. లెట్ ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk. ఓపీ బార్ అనే వాల్యూని మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఏపీ బార్ అంటే మనకి ఏంటి ఫార్ములా, ఓపీ మైనస్ ఓఏ. ఓపీ వాల్యూ అంటే ఏముంది xi ప్లస్ yj ప్లస్ zk మైనస్ ఓఏ బార్ అంటే ఏముంది మనకి ఇక్కడ 2i ప్లస్ 3j మైనస్ k. సో ఇక్కడ ఐ వాల్యూస్ని ఐ అండ్ జే అండ్ కే, ఓకేనా, x -2 అవుతుంది, y -3 ప్లస్ z ప్లస్ 1. మళ్ళీ ఏబీ బార్ని ఫైండ్ అవుట్ చేసినాం, ఓబీ మైనస్ ఓఏ. ఓబీ అంటే ఏముంది వాల్యూ 4i ప్లస్ 5j ప్లస్ 2k మైనస్ ఓఏ బార్ అంటే 2i ప్లస్ 3j మైనస్ k. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఐ వాల్యూ 4 - 2, నెక్స్ట్ 5 ప్లస్ 3 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 5 - 3 ప్లస్ మనకి ఇక్కడ ఏమవుతుంది సేమ్ 4 - 2 అంటే ఏమవుతుంది 2, 5 - 3 అంటే 2 ప్లస్ 2 ప్లస్ k అంటే 3. సో ఓకేనా, నెక్స్ట్ ఏబీ బార్ అయిపోయింది. ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ బార్ వాల్యూ ఓఏ బార్ వాల్యూ. సో ఇది ఫైనల్గా చేస్తే ఐ ప్లస్ 3j ప్లస్ 6k. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ అంటే మనము ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఏపీ బార్ ఏబీ బార్ ఏసీ బార్ ఏంటి బ్రాకెట్ ఆఫ్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మళ్ళీ మనము డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ రిక్వైర్డ్ ప్లేన్ ఏపీ బార్ బ్రాకెట్ ఆఫ్ ఏపీ బార్ ఏబీ బార్ ఏసీ బార్. సో మనకి ఏమొచ్చింది, మనకి అక్కడ ఈక్వేషన్స్ x -2 y -3 z ప్లస్ 1 2 2 3 ఏంటిది ఏబీ బార్ అంటే, ఏసీ బార్ అంటే 1 3 6. సో ఓకేనా, సేమ్ మనము డెట్ ఫైండ్ అవుట్ చేసిన x -2 ఇంటూ 2 ఇంటూ 6 మైనస్ 3 ఇంటూ 3 మైనస్ ఆఫ్ y -3 ఇంటూ 2 ఇంటూ 6 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ z ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 2. సో ఓకేనా, x -2 into 2 6 are 12 minus 9 minus of y -3 12 minus 3 plus z plus 1 into 6 minus 2. x -2 into 12 minus 9 అంటే 3 y -3 into 12 minus 3 9 plus z plus 1 into 4. సో ఫైనల్గా 3x minus 6 minus 9y minus into minus plus 9 3s are 27 plus 4z plus 4. Final equation 3x minus 9y plus 4z ప్లస్ 25. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఓకేనా, లాస్ట్ ప్రాబ్లం అండ్ ఇంకో సమ్ కూడా ఉంది. షో దట్ ద పాయింట్స్ అంటే మనకి 4 పాయింట్స్ ఇచ్చాడు, ఇదేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అన్నాడు. సో లెట్ ఓబి ద ఆరిజిన్ అంటే ఏబిసిడి ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. నౌ ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ ఓడి బార్. ఓకేనా, నౌ ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్. సో ఓబీ బార్ వాల్యూ ఏముంది 7i minus 4j ప్లస్ 7k మైనస్ ఆఫ్ ఓఏ బార్ వాల్యూ ఏముంది మైనస్ ఆఫ్ అంటే బ్రాకెట్లో మనము ఫస్ట్ చూసాక తర్వాత మళ్ళీ బ్రాకెట్లో ఉన్న వాల్యూని పక్కన మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే సింబల్ ఉందో అంతా మల్టిప్లై చేయాలి. సో ఏబీ బార్ అంటే వాల్యూ ఏమొచ్చింది మనకు 2i minus 3j ప్లస్ 6k. మోడ్ ఆఫ్ ఏబీ బార్ అని అంటే ఏంటిది మనకు మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ c². దాని వాల్యూ ఏమొచ్చింది 7. మళ్ళీ సేమ్ బీసీ అంటే ఏమిటిది ఓసీ మైనస్ ఓబీ బార్ బీసీ బార్ ఫార్ములా. సో ఓకేనా, ఓసీ బార్ ఓబీ బార్ వాల్యూస్ వేయాలి
అండ్ ఇక్కడ మైనస్ తోటి మల్టిప్లై చేస్తే రిమైనింగ్ బీసీ బార్ వాల్యూ ఏమొచ్చింది -6i -2j + 3k. నెక్స్ట్ ఏమొచ్చింది సిడి బార్ అంటే ఓడి మైనస్ ఓసి. మళ్ళీ దీనికి మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, దీనికి కూడా సేమ్ మనకు 7 వస్తుంది అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ సిడి బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓసి బార్. సో సిడి బార్ అంటే ఫైనల్గా ఏమొచ్చింది మనకు -2i + 3j -6k. ఓకేనా, మీకు ఇది ఆల్రెడీ అలవాటు అయిపోతుందని డైరెక్ట్ స్టెప్పులు చెప్పేస్తున్నాను. అండ్ సిడి బార్ అంటే √a² + b² + c². దీనికి ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఆన్సర్ 7. అండ్ డిఏ బార్ అంటే ఓఏ బార్ - ఓడి బార్. సేమ్ వాల్యూస్ని ఫైనల్గా 6i + 2j -3k. మాడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏముంది ఇక్కడ మళ్ళీ √a² + b² + c² అంటే దీనికి కూడా 7. అంటే మాడ్ ఆఫ్ ఏబీ బార్, బీసీ బార్, సిడి బార్, డిఏ బార్ ఇవన్నీ కూడా ఈక్వల్గా అవుతుంది. అంటే ఆల్ సైడ్ ఆర్ ఈక్వల్ అయితే మనం ఇప్పుడు చూద్దాము వర్టిసెస్. అంటే ఏసీ బార్ అంటే ఓసీ బార్ - ఓఏ బార్. దీనికి ఏసీ బార్ వాల్యూస్ ఏమొచ్చింది -4i -5j + 9k. అదే మాడ్ ఆఫ్ ఏసీ బార్ అంటే ఏమొచ్చింది √122. బీడీ బార్కి ఎంత వచ్చింది మనకు వాల్యూ సమ్ ఈక్వేషన్స్ 8i -j -3k వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ బార్. అంటే ఏసీ బార్ ఇంటూ అంటే మల్టిప్లై చేద్దాం. మల్టిప్లైలో చేస్తే ఏమొస్తుంది మనకు = 0. అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏసీ బార్ ఇంటూ బీడీ బార్ అనేది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అవుతుంది. అంటే = 0 వచ్చింది కాబట్టి. సో ఓకేనా, అంటే ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడీ. సో ఇట్ ఈజ్ ఏ రాంబస్. సో ఫైనల్ స్టెప్ ఏమైనా రాయాలి, ఇన్ ఏ రాంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ అనేది నాట్ ఈక్వల్ అని రాయాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ఇవి కొన్ని మనకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. సో ఓకేనా, నోట్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు అయితే నేను 7 మార్క్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానుగా. ఇప్పటివరకు అయితే 3 మార్క్స్ అయితే అంటే 3 టాపిక్స్ నుంచి అయితే కవర్ అయిపోయాయి. అంటే రిమైనింగ్ ఇంకొక 3-4 టాపిక్స్ నుంచి నేను మళ్ళీ మీకు అంటే మోస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్లో మనకు ఒక 7-8 టైమ్స్ రిపీట్ అయిన సమ్స్ అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. సో ఓకేనా, నెక్స్ట్ నేను మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా, 7 మార్క్స్. లాస్ట్కి ఫంక్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మనకు 1b కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.